నాగరాజ్ ఏంది అట్లా కూర్చున్నావు ఏం సైలెంట్గా? ఇవాళ సాటర్డే కదా, ఏం ఎంటర్టైన్మెంట్ లేదా? ఎంటర్టైన్మెంట్ ఏడా వాళ్ళిద్దరు మీ పిల్లలు ఆడదాం గేమ్ ఆడదాము క్యారమ్ బోర్డ్ ఆడదాం అని చెప్పి హ్యాండ్ ఇచ్చిపోయి అలా దోస్తు వాళ్ళ ఇంటికి పోయారు మీద ఆడుతున్నారు సప్పుడు వస్తుంది కదా నేనేమో ఇట్లా బోర్గా కూర్చున్నాను యాక్చువల్లీ ఈరోజు మేము కొత్త గేమ్ ఒకటి ఆడదాం అనుకున్నాం అప్పుడు చాలా రోజుల ముందు ఆడుతున్నాం యానిమల్ గేమ్ అదొకటి ఆడదాం అనుకున్నాం కుదరలేదు అందుకే వాళ్ళ కోసం వెయిట్ చేసి కూడా కూర్చున్నా యానిమల్ గేమా? సరే ఆడదామా మన ఇద్దరం? నువ్వు ఆడతావా ఆడతా. మళ్ళీ చీటింగ్ చేయొద్దు చీటింగ్ ఎట్లా చేస్తారు నాకేం తెలుసు? నువ్వు ఏమన్నా కొంచెం ఏమైనా అలుగుతావు అరుస్తావు లేకపోతే చీటింగ్ చేసి అన్ని సామాన్ అన్ని కిందర బందర్ చేసి వెళ్ళిపోతావు సేమ్ యాజ్ రొటీన్ స్టోరీ నీది. ఓవర్ యాక్టింగ్ చేయకు, చీటింగ్ నేను ఎప్పుడు చేయను అసలు. గేమ్ మాట మీద ఉండాలి మరి మాట మీద ఉంటే అంటే ఆడతా. ఓకే రైట్ సరే ఆడదాం. మరి గేమ్ ఏంది చెప్పు, ప్రాసెస్ ఏంది చెప్పు. జనరల్గా ఏముంటుందంటే నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుతాం అనమాట అయితే ఎవరైతే యానిమల్ని చూస్ చేసుకుంటారో వాళ్ళు యానిమల్ లాగా సౌండ్తోనే రిప్లై చేస్తారు అంతే గేమ్ మేము అడిగిన క్వశ్చన్స్ వాళ్ళు యానిమల్ లాగా రిప్లై ఇవ్వాలి. అంతేనా? అంతే సింపుల్. సరే ఆడతా నేను కూడా. ఆడతావా? ట్రై చేస్తా. ఓకే మళ్ళీ యానిమల్ చూస్ చేయాలా? చూస్ చేయి నువ్వే. నీకు పెద్దగా ఏం ఎట్లాగో నువ్వు అరిసే అలవాటు ఉంది కానీ ఈసారి సాఫ్ట్ యానిమల్ ఇస్తా నీకు మేక. సరే ఓకే కదా గేమ్ నీకు టర్మ్స్ అండ్ కండిషన్స్ మళ్ళీ ఒకసారి చెప్తా నీకు. నేనేమన్నా క్వశ్చన్స్ అడుగుతా జనరల్గా ఆ క్వశ్చన్స్ అన్నిటికీ నువ్వు ఎగ్జాక్ట్గా మేకలాగా ఆన్సర్ ఇవ్వాలి. ఓకే కదా? మళ్ళీ నువ్వు కోపం తెచ్చుకోవద్దు మధ్యలో గేమ్లో వద్దేసి వెళ్ళిపోవద్దు. రైట్? మేక ఏమంటది? మేక మేక సౌండ్ ఇవ్వాలి అంతే కదా? అవును మేకకి ఏది వస్తే అది మే అనాలి అంతేనా? అంతే నీ ఆన్సర్ అంతే బట్ నువ్వు అప్సెట్ కావద్దు పాజిటివ్గా ఆన్సర్ ఇవ్వాలి. క్వశ్చన్ నెంబర్ 1 డైలీ మన ఇద్దరం కొట్లాడుతుంటాం కదా యాక్చువల్గా కొట్లాడకు మెయిన్ రీజన్ ఎవరు? మే. వెరీ గుడ్ గుడ్ ఆన్సర్. తర్వాత వచ్చేసి ఈ డైలీ ఇంట్లో మొత్తం పని నేను చేసినా సరే నా మీద రుబాబ్ చూపించేది ఎవరు? మే. వెరీ గుడ్ పర్ఫెక్ట్ ఆన్సర్. 1 లాస్ట్ క్వశ్చన్ ఫ్యూచర్లో మనకి ఎప్పుడైనా గొడవలు అయినా సరే రేపు ఎల్లుండి ఎప్పుడైనా సరే మన గురించి కానీ పిల్లల గురించి కానీ ఇంట్లో పని గురించి కానీ సారీ ఎవరు చెప్తారు ఫస్ట్? వావ్ కంగ్రాచులేషన్స్ యు ఆర్ ద విన్నర్ ఆఫ్ దిస్ గేమ్.